వికారాబాద్ జిల్లా లగచర్లలో అధికారులపై దాడి చేశారన్న అభియోగాలపై అరెస్ట్ అయిన రైతులు విడుదలయ్యారు. 37 రోజులుగా సంగారెడ్డి జిల్లా కంది జైల్లో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న 17 మంది రైతులు ఉదయం బెయిల్పై విడుదలయ్యారు. జైలు నుంచి బయటకు వస్తూ ప్రభుత్వానికి నినాదాలు చేశారు. ఈ మేరకు గిరిజన సంఘాలు బీఆర్ఎస్ నేతలు స్వాగతం పలికారు. రైతుల ఐక్యత వర్ధిల్లాలి లగచర్ల రైతుల ఐక్యత జై శివలాల్. వికారాబాద్ జిల్లా లగచర్లలో అధికారులపై దాడి చేశారన్న అభియోగాలపై అరెస్ట్ అయిన రైతులు విడుదలయ్యారు. 37 రోజులుగా సంగారెడ్డి జిల్లా కంది జైల్లో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న 17 మంది రైతులు ఉదయం బెయిల్పై విడుదలయ్యారు. జైలు నుంచి బయటకు వస్తూ ప్రభుత్వానికి నినాదాలు చేశారు. ఈ మేరకు గిరిజన సంఘాలు బీఆర్ఎస్ నేతలు స్వాగతం పలికారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మల్లారెడ్డి ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. మల్లారెడ్డి, గత నెల 13వ తారీఖున లగచర్ల కేసులో అరెస్ట్ అయిన రైతులను సంగారెడ్డి జిల్లా కంది సెంట్రల్ జైల్లో ఉంచడం జరిగింది. వీధికి వీరి బెయిల్ కోసం న్యాయవాదులు కోర్టులో వాదిస్తూ పోరాటం కూడా చేయడం జరిగింది. అయితే 36 రోజుల అనంతరం నాంపల్లి కోర్టు వీళ్ళకి బెయిల్ కూడా మంజూరు జరిగింది. మొత్తం 17 మంది మొత్తం 19 మంది జైల్లో ఉంచడం జరిగింది. ఈ 19 మందిలో 17 మంది మాత్రమే బెయిల్ రావడం జరిగింది. సురేష్ మరో ఇద్దరికి బెయిల్ నిరాకరించడం జరిగింది. ఈ బాధితుల తరపున బీఆర్ఎస్ లీగల్ టీం ఏదైతే ఉందో వాళ్ళు కూడా కేసులు వాదించడం జరిగింది. మొత్తానికైతే వీళ్ళు బెయిల్ మంజూరు అవడము ఈ 2 రోజుల పరిణామాల అనంతరము ఇక్కడ కోర్టు దగ్గర కూడా కొంచెం హడావిడిగా నెలకొన్నది. జైలు నుంచి ఈ రోజు ఉదయం ఏదైతే వాళ్ళకి సబ్మిట్ చేయాల్సిన రైతుల తరఫున షూరిటీ పత్రాలు కానీ మనీ అమౌంట్ కానీ ఈ బీఆర్ఎస్ లీగల్ టీం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ తరఫున జైలు అధికారులు కూడా సబ్మిట్ చేయండి. జైలు అధికారులు మొత్తం ఫార్మాలిటీ అనంతరం కూడా ఈ రోజు మార్నింగ్ విడుదల చేశారు ఆకాంక్ష. అయితే అనంతరం నిన్న రాత్రి ఇక్కడికి వచ్చిన జైలు దగ్గరికి వచ్చిన టీఆర్ఎస్ లీగల్ టీం న్యాయవాదులు మాట్లాడుతూ వీళ్ళకు ఎప్పుడు కూడా మేము అండగా ఉంటామని కూడా తెలియజేయడం జరిగింది. జైలు నుంచి విడుదలవుతున్న సమయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఏదైతే లగచర్ల రైతులు ఉన్నారో నినాదాలు చేసుకుంటూ బయటకు రావడం జరిగింది ఆకాంక్ష. రైట్, థ్యాంక్ యూ మల్లారెడ్డి. జై శివలాల్.